హరే కృష్ణ. మీ అందరికీ కూడా నరసింహ జయంతి శుభాకాంక్షలు. సో భగవద్గీతలో భగవంతుడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయం సంభవామి యుగే యుగే. ప్రతి యుగంలో కూడా నేను అవతరిస్తాను. దేనికోసం అవతరిస్తాడు భగవంతుడు? పరిత్రాణాయ సాధూనాం, సాధువులను రక్షించడం కోసం, దుష్టులను శిక్షించడం కోసం, ధర్మాన్ని స్థాపించడం కోసం. ముఖ్యంగా నరసింహ భగవానుడు ఆయన దేనికోసం అవతరించాడు అంటే, మానవాళికి భగవంతుడు ఏ లీల చేసినా కానీ జనసామాన్యానికి ఒక సందేశం ఇవ్వడం కోసం. సో హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు వాళ్ళిద్దరు కూడా జై విజయలే స్వయంగా. వాళ్ళేమి దుర్మార్గులేం కాదు. అయితే భగవంతుడు ఏంటి అంటే లీల చేసేటప్పుడు ఆయనకు సన్నిహితమైనటువంటి వ్యక్తుల్ని పంపిస్తాడు భూమి మీదకి. మనలాంటి వాళ్ళని పోరాడడం ఆయనకి ఏమి ఇష్టం లేదు. ఆయనతో పోరాడాలంటే కూడా కొంచెం సంబుద్ధులు ఉండాలి కదా. సో అందుకని చెప్పి ఆయన భవిష్యత్తులో ఈ యొక్క నరసింహ అవతారం దాల్చడం కోసం ఒక చతుర్కుమారులు వాళ్ళు వైకుంఠానికి దర్శనానికి వస్తే ఈ జై విజయులు వాళ్ళని ఆపారనమాట. ఆపితే వాళ్ళకి ఆగ్రహం వచ్చింది, మేము భక్తులము, మమ్మల్ని ఆపుతారేంటి అని చెప్పి వాళ్ళు ఆగ్రహించి శపించారు, మీరు భూమి మీద రాక్షసులుగా జన్మించండి అని చెప్పి. సో జయ విజయులిద్దరు కూడా భగవంతుడిని వేడుకున్నారు, స్వామి ఇదేంటిది, మీ సేవ లేకుండా మేము ఉండగలమా, ఇట్లాగ భూమి మీద మమ్మల్ని రాక్షసులుగా అవతరించమని చెప్పి ఈయన శపించారు వీళ్ళు అని చెప్పి. అంటే అప్పుడు భగవంతుడు చెప్పాడు, ఒక 3 జన్మలు మీరు రాక్షసులుగా ఉండండి, 7 జన్మలు ఏదో భక్తులుగా ఉండండి. మాకు అంత దూరం భక్తులుగా ఉండి ఎక్కువ సంవత్సరాల జన్మలు ఉండడం ఇష్టం లేదు, 3 జన్మలు రాక్షసులుగానే ఉంటాము. సో భగవంతుడు ఒక విషయం చెప్పాడు, మీరు రాక్షసులుగా ఉన్నా కానీ ఎప్పుడు నన్నే స్మరిస్తూ ఉంటారు అని చెప్పి. చాలామందికి సందేహం కలుగుతుంది, ఏందబ్బా శాస్త్రాల్లో రాక్షసుల్ని సంహారం చేసినా కానీ వాళ్ళకి మోక్షం వచ్చిందని చెప్తారే అని చెప్పి సందేహం వస్తుంది. కానీ వాళ్ళు రాక్షసులుగా ఉన్నా కానీ మనం భక్తులుగా ఉండి భగవంతుని రోజు జపించట్లేదు, స్మరించట్లేదు. మీరు కంసుడు తీసుకోండి, హిరణ్యకశిపుడు తీసుకోండి, ఎల్లవేళలా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? హరిని స్మరిస్తూనే ఉన్నారు. హరిని ఒక్క క్షణం కూడా వాళ్ళు హరినామస్మరణకి దూరంగా లేరు అనమాట, దూరంగా లేరు. మనం చాలా భక్తులం అనుకుంటాం. ఒకసారి నారదముని కృష్ణుడి దగ్గరికి వెళ్ళి అడిగాడంట, స్వామి ఉత్తమ భక్తులు ఎవరు అని. నారదముని ఏమనుకున్నాడంటే, నీకన్నా ఉత్తమ భక్తులు ఎవరు ఉంటారయ్యా అని భగవంతుడు అంటాడేమో అనే ఉద్దేశంతో పోయి అడిగాడు, ఉత్తమ భక్తులు ఎవరండి అన్నాడు. అంటే స్వామి అన్నాడు, పుణ్యక్షేత్రంలో ఒకడు ఉన్నాడయ్యా, ఆడు ఏదో రైతు, పొలం కింద దూకుంటా ఉంటాడు, కొంచెం ఆ నెల్లి గమనించరా అన్నాడు. నారదముని పుణ్యక్షేత్రం వచ్చేసాడు. ఇక్కడ ఎవరో ఒక రైతు ఆయన వెనకాల వెళ్ళాడు. ఆయన వెనకాల గమనిస్తే ఆయన పొలం పని అది ఇది చేసుకుంటా ఉన్నాడు. రోజులో అప్పుడప్పుడు కొంచెం ఏదైనా పని గ్యాప్ వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా బరువులు ఎత్తేటప్పుడు, బరువులు దించేటప్పుడు అప్పుడు కృష్ణారామ గోవింద అనుకుంటా ఉన్నాడు. ఆయన అదంతా గమనించేశాడు. నారదుడు చూసి వచ్చేసి స్వామి ఉత్తమ భక్తులు ఎవరు అంటే ఆ రైతుని ఎవరినో చూసి రమ్మన్నారు ఏంటి అని. అవునా, ఏం చేస్తున్నాడు ఆయన అంటే, ఏదో ఆయన పనులు ఆయన చేసుకుంటున్నాడు, అప్పుడప్పుడు ఏదో కృష్ణారామ అని అప్పుడప్పుడు అంటున్నాడు, అంతేనో అన్నాడు. అంటే ఆడే ఉత్తమ భక్తుడు అన్నాడు. అదేంటది, ఆడ ఎప్పుడో అప్పుడప్పుడు నామం చేసుకుంటే ఉత్తమ భక్తుడేట, నేను 24 గంటలు నామం చేస్తుంటాను, నన్ను కాదని చెప్పి ఆడ ఉత్తమ భక్తుడు అంటారేంటి మీరు అని చెప్పి నారదుడు అన్నాడు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, సరేనయ్యా ఉత్తమ భక్తుడి కథ తర్వాత తెలుస్తాను, నాకు చిన్న పని ఉంది. అదే పుణ్యక్షేత్రంలో శ్రీహరి క్షేత్రం అని ఒక దేవాలయం ఉంది. ఈ యొక్క పాత్ర నిండుకు నెయ్యి ఉంది, ఈ పాత్ర తీసుకో, ఆడ వెంకటేశ్వర స్వామి లక్ష్మీనరసింహ స్వామి ఇద్దరు ఉన్నారు, వాళ్ళ గుడి చుట్టూ ప్రదక్షిణాలు 3 సార్లు చేసి వచ్చేవయ్యా అన్నాడు. అయితే కండిషన్ ఏంటంటే ఈ పాత్రలో నుంచి కొంచెం నెయ్యి కూడా కింద పడకూడదు, అది కండిషన్. అప్పుడు నారదముని ఏం చేశాడు, అక్కడి నుంచి బయలుదేరి ఆ పాత్రను ఇట్టా పట్టుకొని ఇటా చూసుకుంటా వచ్చాడా, చుట్టూ 3 ప్రదక్షిణాలు వేసాడా, వేసినప్పుడు కూడా దాన్ని జాగ్రత్తగా ఇటు పట్టుకొని ఒక్క డ్రాప్ కూడా కింద పడకూడదు అన్నాడు కదా స్వామి అని చెప్పి
దాన్ని అటే పట్టుకొని 3 ప్రదక్షిణాలు చేసి మళ్ళా తిరిగి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి, స్వామి మీరు చెప్పినట్టుగా 3 ప్రదక్షిణాలు చేసి నేను వచ్చేసానయ్యా అన్నాడు. ఈ 3 ప్రదక్షిణాలు చేసి వచ్చే లోపల ఎన్నిసార్లు నువ్వు నన్ను జపించావు అన్నాడు. నేను ఇది డ్రాప్ కూడా కింద పడకూడదనే ఆలోచనలో ధ్యానంలో ఉన్నాను, మిమ్మల్ని స్మరించడం మర్చిపోయాను అన్నాడు. నీకు పని అప్పగిస్తే ఆ పని అయ్యేంతవరకు ఒకసారి కూడా నన్ను స్మరించలేదు. ఆడు పనులు చేసుకుంటూ అప్పుడప్పుడు మధ్యలో స్మరిస్తున్నాడు కదా, మరి నువ్వు బెటరా వాడు బెటరా అన్నాడు భగవాన్. నువ్వు బెటరా వాడు బెటరా. సో మనం మన దైనందిన కార్యక్రమాల్లో ఎన్నిసార్లు స్వామిని స్మరిస్తామో ఇది చాలా, అంటే అందరూ గృహస్థులే, గృహస్థ జీవితాన్ని గడిపేటప్పుడు రకరకాల పనులు ఉంటాయి. ఆ పనులు చేసుకుంటూ కూడా ఎన్నిసార్లు మనం స్మరిస్తూ ఉన్నాము, అది ముఖ్యమైనటువంటి విషయం. అది ముఖ్యమైనటువంటి విషయం. తర్వాత వాళ్ళిద్దరు కూడా హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడిగా జయ విజయులు పుట్టారు. హిరణ్యాక్షుడిని వరాహమూర్తి వచ్చి సంహారం చేసేశాడు. హిరణ్యకశిపుడు సోదరుడు మరణించాడని చెప్పి రగిలిపోతూ ఉన్నాడు. శుక్రాచార్యులు వారు చెప్పారు, తపస్సు చేయవయ్యా, నువ్వు నేరుగా పోరాడలేవు విష్ణువుతోటి, తపస్సు చేయి అన్నాడు. సరేనని చెప్పి ఈయన తపస్సుకు పోయి కూర్చున్నాడు. ఈయన తపస్సుకు పోయి కూర్చోగానే ఇంద్రుడు కలత చెందాడు. ఏం కలత చెందాడు ఆయన? ఎందుకు కలత చెందుతాడు? సీటు ఏమన్నా పోద్దేమో, తపస్సు చేసేస్తా ఉన్నాడు, వాడి కుమారుడు మళ్ళా పుట్టబోతున్నాడు, ఆడెంత దుర్మార్గుడు అవుతాడో ఏమో, అందుకని చెప్పి ఆయన్ని పుట్టకుండానే చంపేస్తే పోతుంది అని చెప్పి ఈయన వెళ్ళి హిరణ్యకశిపుని యొక్క భార్య కయాతు ఆమెను చెరపట్టి తీసుకురావాలనుకున్నాడు. మనుషులకి పదవీ కాంక్ష అన్నటువంటిది అంత చిన్న విషయం కాదు. ఎవరో ఒక చిన్న పిల్లోడికి యాక్సిడెంట్ జరిగిందంట, హాస్పిటల్లో వాడికి రక్తం ఎక్కించారంట, కొంచెం నయం అయిపోయింది. వాడికి నయమైన దగ్గర నుంచి వాడు ఏంటంటే ఇంట్లో కుర్చీ దిగట్లేదంట. వాడు కుర్చీలోనే నిద్రపోతున్నాడు, కుర్చీలోనే తింటున్నాడు, అన్ని కుర్చీలోనే. కుర్చీ నుంచి దించితే ఏడుపు అనమాట. అట్టా అయిపోయింది. వీళ్ళకేం అర్థం కాలేదు, ఇదేంట్రా ఇది, వీడికి యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి కుర్చీ రోగం పట్టుకుంది ఏంట్రా, వీడు కుర్చీ దిగట్లేదు అని చెప్పి ఎవరైతే ఆ చికిత్స చేశాడో డాక్టరు, ఆడు బ్లడ్ ఎక్కిచ్చాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి, ఏంటయ్యా యాక్సిడెంట్ జరిగినప్పటి నుంచి వీడికి కుర్చీ రోగం పట్టుకుంది, కుర్చీ దిగట్లేదు వీడు అని చెప్పి ఆ డాక్టర్ దగ్గరికి పోయి ఎంక్వైరీ చేశాడు. చేస్తే ఆ డాక్టర్ కొంచెం ఆలోచించి, మొన్న గాంధీ జయంతి రోజు ఒక పొలిటీషియన్ రక్తం ఇచ్చాడండి దానము, ఆ రక్తం వీడికి ఎక్కించాము, అందువల్ల వీడికి కుర్చీ రోగం పట్టుకుంది అని చెప్పాడు అనమాట. సో వాడు ఆ పొలిటీషియన్ రక్తం ఎక్కించేసరికి వాడికి కుర్చీ రోగం పట్టుకుంది, వాడు కుర్చీ దిగట్లే ఇంకా. ఇట్లాగా ఈ పదవీ కాంక్ష అన్నటువంటిది అది చాలా చాలా దారుణం. ఈ ఇంద్రుడు ఏంటి భయపడుతున్నాడు, వీడు హిరణ్యకశిపుడే అట్టున్నాడు, మరి పుట్టబోయేవాడు ఎట్ట పుడతాడో ఏమో, వాడిని పుట్టంగానే వధించేయాలా లేకపోతే పుట్టక ముందే వధించేయాలా, ఏదో ఒకటి చేయాలని చెప్పి హిరణ్యకశిపుడు భార్యను చెరబట్టి తీసుకొని పోతూ ఉంటే నారద ముని ఎదురుపడ్డాడు. ఏమయ్యా ఏంటి చేస్తున్నావు నువ్వు అన్నాడు. ఏంటి చేస్తున్నానంటే, భవిష్యత్తులో నాకు జరగబోయే కష్టాన్ని ఆపడానికి ముందే ప్రయత్నం చేస్తున్నాను అన్నాడు. ఇట్లాగే వీధిలో పోయి నెత్తినేసుకునే వ్యవహారాలు చేసుకుంటావు నువ్వు, నీకు అసలు విషయం తెలీదు. ఆ పుట్టబోయే వ్యక్తి ఎవరో కాదు, సామాన్యుడు కాదు, ఆయన చాలా గొప్ప వ్యక్తి, మహాభాగవతుడు, ఆయన ద్వారే నీ కష్టాలు తొలగుతాయి. ఆయన నువ్వు ముందే సమారం చేసినట్టయితే నీ మృత్యువును కొని తెచ్చుకున్నట్టు నువ్వు ఆయన్ని నాకు వదిలిపెట్టే, ఆమెను నాకు వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపో, నేను చూసుకుంటానని చెప్పి ఇంద్రుడికి నచ్చజెప్పి హిరణ్యకశిపుని యొక్క భార్యను తీసుకొని వెళ్ళి నారదుడు తన ఆశ్రమంలో పెట్టుకొని భాగవత ధర్మాన్ని ఆయన ఆమెకు బోధించడం మొదలుపెట్టాడు. భాగవత ధర్మం బోధిస్తూ ఉంటే మనం కూడా ఏంటి అంటే, ఎప్పుడన్నా మీరు చూడండి, టీవీ సీరియల్ చూసేటప్పుడు మీరు ఎప్పుడన్నా కన్ను మూతేస్తారా చెప్పండి, చెప్పండి, నాకు నిజంగా చెప్పండి. టీవీ సీరియల్ చూసేటప్పుడు కన్ను రెప్ప అటు వేయడం కానీ పోవడం కానీ, ఒక్క సీన్ కూడా మిస్ కాకూడదు. అదే ప్రవచనంలో కూర్చుంటే
నాగరాజ నాగరాజ నాగపాము పడగ ఊపుతా ఉంటుంది చూడండి. ఆ టైప్లో ఒక 5 నిమిషాలు అట్లా ప్రవచనం, 10 నిమిషాలు అవగానే మంచి తూగు, కొంచెం దగ్గరగా పక్కన వాళ్ళు కూర్చుంటే వాళ్ళు గుంటెట్టు కొట్టేస్తాం తూగేసి, టెంకాయ కొట్టినట్టు. సో మనకేంటి అంటే మంచిదానికి ఇంట్రెస్ట్ ఉండదు, చెడుకి మహా ఇంట్రెస్ట్. ఆమె ఏం చేసింది అంటే ఈయన భాగవత ప్రవచనం చెప్తూ ఉంటే కొంచెం మనలాగే కునుకుపాటు వచ్చింది. ఎవరికి? హిరణ్యకశిపుని భార్య, ప్రహ్లాదుని యొక్క తల్లికి. ఆ కునుకుపాటు వచ్చేసరికి ఏమైంది, లోపల గర్భంలో ఉన్నటువంటి ప్రహ్లాదుడు ఆయన ఊపడుతూ ఉన్నాడు. చాలా మందికి సందేహం కలుగుతుంది, అంత దుర్మార్గుడు కదా, ఆడి కడుపున ఎంత గొప్ప భాగవతుడు ఎట్ట పుట్టాడయ్యా? హిరణ్యకశిపుడు తపస్సు కూర్చున్నప్పుడే ఆయన ఓం నమో బ్రహ్మాయ నమః అని బ్రహ్మ మీద ధ్యానం చేస్తున్నాడంట. నారదముని ఏం చేశాడు తెలుసా? ఒక చిన్న చిలక రూపంలో వెళ్ళిపోయి ఆయన ఒక చెట్టు మీద కూర్చొని ఈయన ఏం చేశాడంటే ఓం నమో నారాయణాయ నమః అన్నాడు. ఎప్పుడైతే ఒక పవిత్ర శుద్ధ భక్తుని నుంచి నారాయణ మంత్రం హిరణ్యకశిపుడు విన్నాడో ఈయన బ్రహ్మ మీద ధ్యానం పోయింది. ఈయన కూర్చొని ఏం చేస్తున్నాడు, ఈయన కూడా ఓం నమో నారాయణాయ నమః అని వచ్చేస్తుంది. కల్ప చెంది నేను నా శత్రువుని చెప్పించకూడదంటే ఆ చిలకేదో చెప్పింది, దానివల్ల నాకు కూడా ఆ చైతన్యం వచ్చేసింది అని చెప్పి కల్ప చెల్లి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్తే భార్య అప్పుడు ఋతుక్రమంలో ఉండిందనమాట. సో ఈయన నారాయణ చైతన్యంలో భార్యను కలవడం వల్ల ఆ యొక్క గర్భము దాల్చినప్పుడు మహాభాగవతుడు ప్రహ్లాదుడు ఆమె గర్భంలోకి ప్రవేశించాడు అనమాట. అందుకనే ఇంతకు ముందు రోజుల్లో సత్సంతానం కలగాల అంటే గర్భాధారణ సంస్కారం అనేది ఉండేది. గర్భాధారణ సంస్కారం అంటే ఏంటంటే ఆ రోజు ఎక్కువ భగవత్ చింతనలో ఉండి ఆ యొక్క దంపతులు కలవడం ద్వారా ఆ చైతన్యం భగవత్ భక్తిలో ఉండడం వల్ల ఆ పుట్టబోయేటువంటి వ్యక్తి వాడు మంచి భక్తుడుగా పుట్టేటువంటి వాడు. దీన్ని గర్భాధారణ సంస్కారం అన్నారు. ఏదో పిచ్చి పిచ్చిగా స్త్రీ పురుషులు కలవడం కాదనమాట, ఎంతో ఆధ్యాత్మిక భావనతోటి. సో ఈ ప్రహ్లాదుడు ఆ చైతన్యంలో గర్భంలోకి ప్రవేశించాడు. తండ్రి చైతన్యం అట్లే ఉండింది, తల్లి చైతన్యం అట్లాగే ఉండింది. తర్వాత నారదముని యొక్క సాంగత్యం. ఇప్పుడు ఎందుకయ్యా పిల్లకాయలు చిన్నప్పటి నుంచి వాళ్ళు చాలా ఫైటింగ్ నేచర్లో ఉంటున్నారనమాట. ఇప్పుడు పిల్లకాయలు శాంతంగా ఉండట్లేదు, ఎప్పుడు డిస్కం అని కొట్లాట్లు, అది ఇది. ఏమంటే కారణం ఏంటంటే మనం అనకూడదు కానీ ఆ తల్లులు వాళ్ళు ఏమన్నా రామాయణము, మహాభారతము, భాగవతము అవన్నీ ఏమన్నా గర్భంలో ఉన్నప్పుడు పిల్లవాడు చూస్తున్నారంటే లేదు. వాళ్ళు చూసేదంతా సినిమాలు, టీవీ సీరియళ్ళు అవి ఇవి చూస్తున్నారు. ఇంకా దాంట్లో ఎన్ని ఫైట్లు ఉన్నాయో వాడు తల్లి గర్భంలోనే అన్నీ నేర్చేసుకుంటున్నాడు. కుంఫు, కరాటే అన్నీ. ఇంకా బయట వచ్చిన దగ్గర నుంచి ఇంక వాడు అయ్యే చేస్తూ ఉన్నాడు. సో అందువల్ల మనకు నారదముని గురువు ఆయన ప్రహ్లాదుడికి తల్లి గర్భంలోనే భాగవత ధర్మాన్ని ఇచ్చాడు. మనకు టీవీ గురువు అయిపోయింది. ఈ తల్లులందరికీ కూడా దాంట్లో ఉండే చెత్తా చెదారం ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తూ ఉండి అటువంటి చైతన్యంతో ఉన్నటువంటి పిల్లలు పుడుతూ ఉన్నారన్నమాట. సరే అట్లా అయింది. ఆయన మంచి ప్రహ్లాదుడు పుట్టాడు. పుట్టిన తర్వాత ఆయన గురుకులానికి పంపించారు. పంపిస్తే ఆయన ఏం చేశాడు, ఆ రాక్షస పిల్లకాయలందరూ పిచ్చి పిచ్చిగా ఉంటే వాళ్ళందరినీ మార్చేశాడు. వాళ్ళందరికీ కూడా చిన్న వయసులోనే భాగవత ధర్మాన్ని బోధించాడు. ఆ గురువులకి సందేహం కలిగింది. ఒరే నాయన, ఇవన్నీ మేము చెప్పలేదు కదా, ఎప్పుడు నేర్చుకున్నావు నువ్వు? ఇప్పుడు నేర్చుకున్నావు. మరి ఎప్పుడు నేర్చుకున్నాడంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేర్చేసుకున్నాడు కదా. నేర్చుకున్నాడు అన్నీ చెప్తున్నాడు వాళ్ళందరికీ కూడా. వాళ్ళని కూడా మార్చేశాడు. మార్చేస్తే హిరణ్యకశిపుడు దాకా వెళ్ళింది వ్యవహారం. హిరణ్యకశిపుడు చాలా కలత చెందాడు. ఏంటి, నా శత్రువుని పూజించేటువంటి వ్యక్తి నా కుమారుడుగా పుట్టాడే అని చెప్పి ఆగ్రహించి
చరిత్రలో ఇంతకన్నా దుర్మార్గం ఏమి ఉండదన్నమాట. ఏంటి అంటే కన్న కొడుకుని చంపేయాలా అనేటువంటి సంకల్పం చేశాడు హిరణ్యకశిపుడు. చేసి తన కుమారుణ్ణి చంపేయమని చెప్పి ఆదేశం ఇచ్చాడు. ఆదేశం ఇస్తే వాళ్ళు ప్రహ్లాదుని చూశారు. చూసి ప్రహ్లాదుడు చాలా ముద్దుగా ఉన్నాడు, చాలా ఆకర్షణీయంగా ఉన్నాడు. అంటే మామూలుగా పిల్లలే చాలా ఆకర్షణీయంగా ఉంటారు. అటువంటిది గొప్ప భాగవతుడు, భగవత్ అనుగ్రహంతో పుట్టినటువంటి వాడు ఎంత తేజోవంతంగా ఎంత ఆకర్షణీయంగా ఉండి ఉంటాడో ప్రహ్లాదుడు. వాళ్ళందరూ అన్నారు, అరే నాయనా మీ నాన్న మాటలేను, నీ ముఖం చూస్తే నేను చంపేయాలనిపించట్లేదురా బాబు అని చెప్పి అంటే ప్రహ్లాదుని అన్నాడు, ఏమయ్యా అంటే జ్ఞానం అనేది ఎటువంటి స్థితప్రజ్ఞత్వాన్ని ఇస్తుంది అనే దానికి ఇది చక్కటి ఉదాహరణ. మనం వయసులు పెరిగినా కానీ ప్రతిదానికి కలత చెంది బెబ్బేలైపోతూ ఉంటాం. కలత చెంది ఏమైపోద్దో అని టెన్షన్ పడుతూ ఉంటాం. కానీ ఈ ఆధ్యాత్మిక చింతన ఎటువంటి స్థితప్రజ్ఞత్వాన్ని ఇస్తుంది. చిన్న పిల్లవాడు ఏమన్నాడు తెలుసా, ఏమయ్యా మీరు మనుషులు పెరిగారు కానీ నిజమైన సత్యం తెలియకుండా ఉందే, మీరు మా నాన్నగారు నన్ను చంపేయాలనుకుంటే నేను చనిపోతాను అనుకుంటున్నారా పిచ్చి వాళ్ళలారా? ఆ శ్రీహరి నిర్ణయిస్తే నేను మరణిస్తాను కానీ మీరు నిర్ణయిస్తే నేను మరణించను అన్నాడు. శ్రీహరి నిర్ణయిస్తే నేను మరణిస్తాను, మీరు నిర్ణయిస్తే నేను మరణించను. ఇవన్నీ ఎందుకు జరిగాయి? ఇవన్నీ మనం ఎందుకు వినాలా? మనం కూడా ఆ భగవంతుడి పట్ల ఆ విశ్వాసాన్ని పెంపొందించుకునే దానికోసం వినాలి. ఇవన్నీ కూడా ఆ విశ్వాసం. ఇప్పుడు ఆ విశ్వాసం ఉంది కాబట్టి మంటల్లోకి దోస్తున్నారు, ఏనుగుల చేత దొక్కిస్తూ ఉన్నారు, పాముల చేత కనిపించడానికి ప్రయత్నించారు, ఈ యొక్క ఖడ్గాలతో ఖండించడానికి ప్రయత్నించారు. ఆయన ఎవరు ఏం చేయలేకపోయారు. కానీ మనం చిన్న చిన్న విషయాలకే కలత చెందేసి నిద్ర పట్టకుండా బీపీలు తెచ్చుకొని షుగర్లు తెచ్చుకొని టెన్షన్లు చిన్న చిన్న వాటికే. ఇటువంటి విన్నప్పుడు ఏమవుతుంది అంటే మనలో కూడా విశ్వాసం పెరుగుతుంది. అందరికీ కూడా సందేశమే ఇది. చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు చదువులో ఏదో ఒకసారి ఫెయిల్ అయిపోయిన దానికో ఏదన్నా తల్లిదండ్రులు ఇవ్వని దానికో వాటన్నిటికి కూడా కలత చెందేస్తుంటారు. అరే తండ్రే చంపేయమని చెప్పాడు, అంత పెద్ద దానికి కూడా ఆయన ఏం కలత చెందలేదు, ప్రశాంతంగా ఉన్నాడు. చిన్న ఒక మాట అనే దానికి ఆత్మహత్యలు చేసేసుకుంటారు, ఒక క్లాస్లో ఫెయిల్ అయిన దానికి ఆత్మహత్యలు చేసేసుకుంటారు. ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఆత్మస్థైర్యాన్ని ఇచ్చేటువంటి చరిత్ర ప్రహ్లాదుని యొక్క చరిత్ర. దేనికి కలత చెందొద్దు. భగవంతుడు ఉన్నాడు, ఆయన పుట్టించిన వాడు నిన్ను రక్షించడా, పుట్టించిన వాడు నిన్ను పోషించడా, అన్నీ ఆయన చూసుకుంటాడు అనేటువంటి ఒక గొప్ప విశ్వాసాన్ని ప్రపంచానికి ఇచ్చేటువంటి లీల ఈ యొక్క ప్రహ్లాదుని యొక్క లీల. ఆయన అన్నాడు, ఆ శ్రీహరి నిర్ణయిస్తే మరణిస్తాను రా నాయన, మీరు చంపేస్తే నేను చాలు అని. ఏం చేస్తున్నాడు? ఓం నమో నారాయణాయ నమః చెప్పండి, మీకు కూడా రక్ష వస్తుంది. ఓం నమో నారాయణాయ నమః. చాలా నీరసంగా చెప్తున్నారు. ప్రవచనం తర్వాత ప్రసాదం ఉంది ఖచ్చితంగా, మీరు కొంచెం గట్టిగా చెప్పండి. ఓం నమో నారాయణాయ నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఆయన పాటికి ఆయన నామం చేసుకుంటా ఉన్నాడు. ఏమైంది? పాములు కరవలేకపోయాయి, ఏనుగులు తొక్కలేకపోయాయి. కొండల మీద దొర్లిస్తే భాగవతం ఏం చెప్తుంది అంటే ప్రహ్లాదుడు ఒక పుష్పము, అప్పుడే వికసించిన పుష్పం, అది నేల మీద పడితే ఏం పెద్ద డ్యామేజ్ అవ్వదు, ఎందుకంటే అది మెత్తగా ఉంటుంది కాబట్టి అదేం డ్యామేజ్ అవ్వదు. ఆ రకంగా ఆయన్ని కొండ మీద నుంచి దొర్లిస్తే భగవంతుడు ఆయన్ని కాపాడి ఆ నేల మీద పెట్టాడంట భగవంతుడు. మంటల్లోకి తోశారు. ఎట్లుందంటే శీతల భవతి, మంటలు ఆయనకి వేడినివ్వట్లేదు, మంటలు కూలింగ్ ఎఫెక్ట్, చల్లగా ఉంది మంటల్లో దోస్తే. ఏమీ అవ్వట్లేదు ఆయనకి. చివరికి వాళ్ళు తీసుకొని వెళ్ళి చెప్పారనమాట, అయ్యా మీ కుమారుడిలో ఏదో మాయ ఉందయ్యా, ఏమి ప్రయత్నం చేసినా చావట్లేదు అన్నాడు. అప్పుడు హిరణ్యకశిపుడు భార్యను పిలిచి చెప్పాడు, చూడు కాలకోటి విషయము వీడికి ఇవ్వు అన్నాడు.
విషం. ఆమె ఏడుస్తూ ఉంది, నేను ఎంత దౌర్భాగ్యవంతురాలని, కన్న కుమారుడికి విషం ఇచ్చి చంపేటువంటి పరిస్థితి ఏర్పడిందే నాకు అని చెప్పి ఏడుస్తూ ఉంది. అప్పుడు ప్రహ్లాదుడు అన్నాడు, అమ్మా కలత చెందద్దు తల్లి, మీరు అనుమతిస్తే నేను ఒక పని చేస్తానన్నాడు. ఏంటది అని, ఈ విషయాన్ని కూడా శ్రీమన్నారాయణుడికి అర్పించుకుంటాను నేను. ఎప్పుడైతే ఆయన భగవంతునికి అర్పించాడో, నేను మీకు ఒక విషయం చెప్పాను, ప్రేమతో ఏమిచ్చినా కానీ భగవంతుడు స్వీకరిస్తాడు. అది ఏమైనా కానీ. కనకదాసుని ఉడిపి క్షేత్రంలో దర్శనానికి అనుమతించలేదు ఆయన ఆశతోటి కీర్తనలు చేసుకుంటూ వీధులమ్మడి తిరుగుతూ ఉన్నాడు. శూద్రుడని చాలామంది భోజనం కూడా పెట్టలేదు, ఆయనకి తిండి కూడా పెట్టలేదు. ఆయన బాగా అలసిపోయి ఉన్నాడు, ఆకలితో ఉన్నాడు. ఒక ఇంట్లో నుంచి వంట వండి గంజి వారుస్తున్నారు, అన్నం వండి గంజి వారుస్తున్నారు. ఆ గంజి కాలువలో నుంచి బయటకు వస్తూ ఉంది. ఈయన అనుకున్నాడు, భగవంతుడిని దర్శించేంత వరకన్నా ప్రాణం నిలుపుకోవాలంటే ఏదో గంజో ఏదో ఒకటి తీసుకోవాలి నేను అని చెప్పి ఆయన గంజి దోసిట్లో పట్టుకొని కృష్ణార్పణం అని చెప్పి కృష్ణుడికి అర్పించి ఆ గంజిని సేవించాడు. వాదిరాజస్వామి ఉడిపి క్షేత్రంలో అప్పుడు ఆయన పర్యాయం జరుగుతుందంట. అంటే అష్టమఠాలు ఉంటాయి. 2 సంవత్సరాలకు ఒక్కొక్క మఠంలో ఉన్న సన్యాసి భగవంతుడిని ఉదయం నుంచి సాయంత్రం దాకా సేవించుకుంటాడు. ఉడిపిలో సన్యాసే స్వయంగా సేవించుకుంటాడు మార్నింగ్ నుంచి రాత్రి వరకు. ఈ వాదిరాజస్వామి నైవేద్యం తీసుకెళ్ళి పెట్టబోయారంట. భగవంతుడు అన్నాడంట, కడుపు నిండిపోయిందయా, ఈరోజు నాకు నైవేద్యం వద్దన్నాడు. అదేంటి స్వామి, నేను ఇప్పుడే కదా తీసుకొచ్చాను నైవేద్యము, మీరు కడుపు నిండిపోయింది అంటారేంటి అంటే, ఆ కనకదాసు ప్రేమతో గెంజి అర్పించాడు, శుభ్రంగా గెంజి తాగేశాను, కడుపు నిండిపోయింది అన్నాడు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయశ్చతి. భగవంతునికి పత్రం కానీ పుష్పం కానీ ఫలం కానీ తోయం నీరు కానీ ప్రేమతో ఇస్తే స్వీకరిస్తాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అట్టని చెప్పి మనం పండు ఇవ్వగల కెపాసిటీ ఉంటే నీరు ఇవ్వకూడదు, మళ్ళా జాగ్రత్తగా ఉండండి. అప్పుడు భగవంతుడు మనకు, అరే నువ్వు పండు ఇవ్వగలడివి, నాకు అంత స్తోమత లేదు, నీరు ఇస్తున్నావు కదా, మరి నీరుకి లిమిట్ చేసేస్తానంటే మళ్ళీ డేంజర్ అయిపోతుంది. పండు ఇవ్వగలిగినప్పుడు పండు ఇవ్వాలా, ఆ స్థితి లేనప్పుడు భగవంతుడు చెప్పాడంట, ఈ లీల జరిగింది అని భవిష్యత్ తరాల వారికి తెలియాలి కాబట్టి ప్రతిరోజు నైవేద్యంలో నాకు ఒక గ్లాసులో గంజి కూడా పెట్టండి అని చెప్పాడు. ఈ రోజుకి కూడా ఉడిపిలో భగవంతునికి పంచభక్ష పరమాణాలు నైవేద్యంతో పాటు ఒక గ్లాసు గంజి కూడా పెడతారు. ఎందువల్లంటే కనకదాసు గంజి పెడితే నేను స్వీకరించానని చెప్పి భవిష్యత్ తరాల వారికి తెలియాలా అని చెప్పి ఇది వేదభూమి, కర్మభూమి, ధర్మభూమి, భగవంతుడు నడయాడినటువంటి భూమి ఇది. ఇక్కడ ఎన్నో లీలలు జరిగాయి, ఎంతో మంది ఆచార్యులు మహాత్ములు సంచరించినటువంటి ప్రదేశం అన్నమాట ఇది. మీ అదృష్టం ఏంటో తెలియదు కానీ మీ ఊరికి మాత్రం మంచి పేరు పెట్టారు, పుణ్యక్షేత్రం అని. ఎవరు పెట్టారో కానీ దానికి మనం సార్థకత ఏర్పాటు చేయాలి. అందరూ భక్తులు అయిపోయి నిజంగానే దీన్ని పుణ్యక్షేత్రంగా మార్చేయాలి. సో ఆ విషం ఇమ్మన్నాడు, తీసుకొని నారాయణుడికి అర్పించుకున్నాడు, విషాన్ని స్వీకరించాడు. ఏమవుతుంది, భగవంతుడికి ఎప్పుడైతే ప్రేమతో అర్పించుకున్నాడో ఆ విషం అమృతం అయిపోయింది. దాన్ని సేవిస్తే ఏం కాలేదు. వాళ్ళందరూ చెప్పాడు, అయ్యా కొండల మీద నుంచి తొలగించాం, సముద్రంలో పడేసాం, మంటల్లో వేసాం, అస్త్రాలతో ఖండించడానికి ప్రయత్నించాం, కానీ ఏం అవ్వలేదయ్యా అన్నారు. వీళ్ళేదో ఊరికే రాకుమారుడు కదా, నేనేదో చెప్పాను, నా మాట కాదనకూడదని చెప్పి వీళ్ళు అట్లా షికారుకు తీసుకొచ్చేశారు, నేనే వీడిని చంపడానికి ప్రయత్నం చేస్తానని కదా ఈయన అనుకునింది. వాళ్ళంతా చెప్పింది అబద్ధం అనుకున్నాడు హిరణ్యకశిపుడు. సరిగిన ప్రయత్నం విషం ఇచ్చాడు కళ్ళ ముందు, కాలకోటి విషం. అది తీసుకున్నా కానీ ఏం కాలేదు. ఏం కాకపోయేసరికి ఆశ్చర్యపోయాడు. అరే ఎక్కడి నుంచిరా నీకు ఈ శక్తి వస్తుంది అన్నాడు. ఎక్కడి నుంచి నీకు ఈ శక్తి వస్తుంది? నేను ముల్లోకాలు అష్టదిక్పాలకుల్ని, 30 దేవతల్ని అందరినీ కూడా ఓడించాను, వాళ్ళందరూ కూడా మా ఇంట్లో పనుళ్ళు. మీకు విషయం తెలుసా భాగవతం ఏం చెప్తుందో? హిరణ్యకశిపుడు ఇంట్లో పనుళ్ళు ఎవరో తెలుసా? దేవతలు. వాళ్ళందరూ కూడా ఇంట్లో ఊడిగలు చేస్తా ఉన్నారు దేవతలు. అంత పవర్ఫుల్ పర్సనాలిటీ హిరణ్యకశిపుడు. అటువంటిది ఇంత చిన్న బాలకుడివి నీకు ఎక్కడి నుంచి రా శక్తి వస్తుంది అన్నాడు. ప్రహ్లాదుడు ఏమన్నాడు తెలుసా?
మీకెక్కడి నుంచి శక్తి వస్తుందో నాకు కూడా అక్కడి నుంచే వస్తుంది. ఎల్లరికీ అందరికీ కూడా శక్తి మూలమా విష్ణువే, ఆ మూలమా నారాయణుడే, మూలమా కృష్ణుడే, అందరికీ ఆయనే శక్తి అన్నాడు. అందరికీ శక్తి ఆయనే. అంత చిన్న వయసులో చూడండి అండర్స్టాండింగ్. నీకెక్కడి నుంచి వస్తుందో నాకు అక్కడి నుంచే వస్తుంది. అన్ని శక్తులకు మూలం ఆ యొక్క మూలమైనటువంటి ఆ శక్తి ఆ విష్ణువు. ఇప్పుడు చాలా మందికి సందేహం, కృష్ణుడే ఎందుకు దేవాది దేవుడు, విష్ణువే ఎందుకు దేవాది దేవుడు? గజేంద్ర మోక్షంలో ముసలి గజేంద్రుడిని పట్టుకునింది. 1000 సంవత్సరాలు పోరాడాడు, 1000 సంవత్సరాలు. చివరికి శక్తి నిర్వీర్యం అయిపోయింది. ఎందువల్ల? స్థానబలం. నీటిలో ముసలుంది, దానికేముంది, హ్యాపీగా ఉండాల్సిన ప్లేస్లో ఉంది. ఏనుగు కాలు పట్టుకుంది. అప్పుడప్పుడు మన ఫ్రూటీ జ్యూస్ తాగినట్టుగా రక్తం లాక్కొని తాగేస్తా ఉంది. హ్యాపీగా ఉందన్నమాట. దానికి ఆహారం, ఏనుగుకి ఆహారం లేదు, స్థానబలం కాదు అది. సో 1000 సంవత్సరాలు పోరాడిన తర్వాత గజేంద్రుడు ఏమని ప్రార్థన చేశాడు అంటే, అహో ఆదిమూలం నన్ను రక్షించు స్వామి అన్నాడు. ఏమన్నాడు? అయ్యా నారాయణుడా నన్ను రక్షించనలేదు, అయ్యా శివుడా నన్ను రక్షించనలేదు, అయ్యా బ్రహ్మ నన్ను రక్షించు అనలేదు. అహో ఆదిమూలం నన్ను రక్షించు అన్నాడు. మరి ఆదిమూలం ఎవరు అంటే అన్నిటికీ మూలం ఎవరు? ఆ నారాయణుడు. కాబట్టి ఆ నారాయణుడే వచ్చాడు. ఇటువంటివి ఎన్నో సందర్భాలు ఉన్నాయి. ఆ కృష్ణుడు విష్ణువే, తద్విష్ణుర్ పరమం పదం, కృష్ణస్తు భగవాను స్వయం అనేటువంటి సందేశం భాగవతంలో అన్ని దగ్గరలా ఉంది, పురాణాల్లో ఉన్నాయి. పురాణాల్లో ఉన్నాయి. సో నీకెక్కడి నుంచి శక్తి వస్తుందో నాకు అక్కడి నుంచే వస్తుంది శక్తి అన్నాడు. ఎక్కడున్నాడురా నీకు శక్తినిచ్చే ఆ దేవుడు అన్నాడు. ఎక్కడున్నాడు? అప్పుడు ప్రహ్లాదుడు అన్నాడు, ఎక్కడ లేడు తండ్రి అన్నాడు. ఎక్కడ లేడు? అందుగలడిందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతండు ఎందెందు విధికి చూసిన అందంతే కలడు. ఇక్కడున్నాడు, ఇక్కడ లేడని లేదు. ఆ సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి అన్ని దగ్గరలో ఉన్నాడు. మీకు ఎన్నోసార్లు చెప్పాను కనకదాస్ కథ. గురువుగారు కనకదాస్ గొప్పతనం అందరికీ తెలియపరచాలనుకున్నాడు. ఏం చేశాడు? శిష్యులందరికీ తలా ఒక అరటిపండు ఇచ్చాడు. అరే ఎవ్వరు చూడని ప్రదేశంలో తినరండి అన్నాడు. అందరు వెళ్ళిపోయారు. అరటిపండు తినేసి శుభ్రంగా మూతులు తెచ్చుకుంటూ వచ్చారు. గురువుగారు అడిగారు, అరే ఎక్కడరా అరటిపండు తిన్నావు అన్నాడు. ఒకడు అన్నాడు, గురువుగారు గది లోపలికి వెళ్ళి తలుపులన్నీ బంధించేసి అవ్వలు చూడలేదు గురువుగారు, చక్కగా తినేసి వచ్చేసాను అన్నాడు. ఇంకోటి అడిగాడు, నువ్వెక్కడరా తిన్నావు అన్నాడు. పొద లోపలికి వెళ్ళి తిన్నాను గురువుగారు, ఎవరు చూడలేదు అన్నాడు. ఇంకొకరిని అడిగాడు, నువ్వెక్కడరా తిన్నావు అన్నాడు. బావి లోపలికి వెళ్ళి తిన్నాను గురువుగారు, ఎవరు చూడలేదు అన్నాడు. మరి కనకదాసుల వారి చేతిలో అట్లాగే ఉంది అరటిపండు. ఏ నాయనా నువ్వు తినలేదన్నాడు. స్వామి ఎవ్వరూ చూడని ప్రదేశంలో తినమన్నారు, ఆ సర్వవ్యాపకుడు భగవంతుడు చూడని ప్రదేశమే లేదు, అందువల్ల నేను తినలేకపోయాను. ఇందువల్ల ఇంతకు ముందు పాపాలు ఎందుకు తక్కువగా ఉండేవి తెలుసా? ఆధ్యాత్మిక చింతన వల్ల భగవంతుణ్ణి సర్వత్రా చూస్తున్నారు జనాలు, అన్ని దగ్గరలో జనాలు చూస్తున్నారు భగవంతుడిని. అరే ఆయన పెద్ద ఆయన నన్ను చూసేటప్పుడు నేను ఎట్లా పాపం చేస్తాను అనేటువంటి ముసుగేసుకుని మందు తాగేవాళ్ళ పాత రోజుల్లో. అట్లీస్ట్ అప్పుడు వాళ్ళు చూడండి, మందు తాగే వాళ్ళలో కూడా భయము భక్తి ఉన్నాయి. పెద్ద ఆయన చెప్తున్నారు, ముసుగేసుకొని తాగేవాళ్ళు అంట. కానీ ఆయన వాళ్ళకి తెలియదు పాపం, ఆ ముసుగులో కూడా ఉన్నాడు, ఆ తాగేవాళ్ళు కూడా ఉన్నాడు. సర్వస్యచాహం హృది సన్నివిస్తూ, హృదయంలో కృష్ణ వేసుకున్నాడు భగవంతుడు. అంటే ఇంతకు ముందు రోజు ఇటువంటి వింటూ ఉండేవాళ్ళు కదా, వేరే కాలక్షేపం లేదు. ఏదో గుడి ఉండేది, అక్కడ పోతే హరికథ, భగవద్గీత, భాగవతం ఇవన్నీ చర్చించేవాళ్ళు. వాళ్ళు రోజు వినేవాళ్ళు కాబట్టి వాళ్ళు భగవంతుడిని అన్ని దగ్గర చూస్తున్నారు, అందువల్ల పాపం చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు మనం అసలు భగవంతుడు ఉన్నాడు అన్న విషయం మర్చిపోతున్నాం కదా, అందుకని చెప్పి ప్రతి ఒక్కడు చాలా సునాయాసంగా పాపాలు చేస్తున్నారు. అయిపోయింది. ఎక్కడున్నాడు అన్నాడు, ఆయన లేని ప్రదేశం లేదన్నాడు. అప్పుడు హిరణ్యకశిపుడు అన్నాడు, అటులైన ఈ స్తంభంలో ఉన్నాడా అన్నాడు. ఖచ్చితంగా ఉన్నాడు, అన్ని దగ్గరలో ఉన్నాడంటే మరి ఇక్కడ ఉన్నాడు ఇక్కడ లేడని చెప్పలేం కదా, అన్ని దగ్గరలో ఉన్నాడు, ఈ స్తంభంలో కూడా ఉన్నాడు అన్నాడు.
అప్పుడు ఆయన హిరణ్యకశిపుడు ఏం చేశాడు అంటే ఆ స్తంభాన్ని తన పిడికలతో గుద్దాడంట. మామూలుగా ఈ సినిమాల్లో అంతా గదలతో కొట్టినట్టు చూపిస్తారు. భాగవతం చెప్తుంది తన పిడికలతో గుద్దాడంట స్తంభాన్ని. గుద్దితే ఆ స్తంభం ముక్కలైపోయింది. తన భక్తుడైన ప్రహ్లాదుడు చెప్పాడు కదా ఆ స్తంభంలో ఉన్నాడు అని, అందుకని భగవంతుడు అక్కడ ప్రకటమయ్యాడు. ఎట్లా ప్రకటమయ్యాడు? ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వాలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుం మృత్యుం నమామ్యం. అతి భీకరంగా జ్వాలా నరసింహ ఒక జ్వాల ఉద్భవించింది. ఆ యొక్క జ్వాల నుంచి ఆ నరసింహుడు భీకరమైనటువంటి గర్జన చేస్తూ ఆయన ఒక ప్రళయం సమయంలో ఏ రకంగా భగవంతుడు ప్రళయాన్ని సృష్టిస్తాడో ఆ రకంగా భీకరమైనటువంటి గాండ్రింపుతోటి గర్జనతోటి భగవంతుడు అక్కడ ఉద్భవించాడు అన్నమాట. ఆయన ఉద్భవించి విరాట రూపం ఆకాశాన్ని తగులుతుందంట. ఆయన యొక్క శిరస్సు ఉద్వేగంతో ఊగిపోతున్నాడు. ఎందుకంత కోపంతో ఉన్నాడు అంటే ఏం చెప్పాడు నారదుడితో భగవంతుడు? నా భక్తుణ్ణి ఎంత కష్టపెడతాడో అంత త్వరితంగా వాడికి మృత్యువు నిర్ణయింపబడుతుందన్నాడు. నా భక్తుణ్ణి ఎంత కష్టపెడతాడో అంత త్వరితంగా వాడికి మృత్యువు నిర్ణయింపబడుతుంది. అందుకనే మనం ఏంటి అంటే భక్తుల్ని అనవసరంగా కష్టపెట్టకూడదు. భగవంతుడు చాలా ఆయన్ని ఏమన్నా అన్నా కానీ పెద్ద పట్టించుకోడంట భగవంతుడు. తన భక్తుల్ని ఏమన్నా అంటే మాత్రం ఆయన సహించలేడు. సో చాలా ఉగ్రంగా ఉన్నాడు. మనందరం ఏమనుకుంటామంటే నేను చాలా తెలియగలవాడిని, హరే రామ హరే కృష్ణ వాళ్ళు అంటే తెలియలేనోళ్ళు, నేను అన్ని పాపాలు అయ్యి చేసేసి ఏదో కృష్ణారామ అని చెప్పి లాస్ట్లో అనేసి వైకుంఠానికి వెళ్ళిపోతాను అని చెప్పి అనుకుంటాం. ఎవడైనా హిరణ్యకశిపుడి కన్నా తెలియగలవాడు ఉంటాడో చెప్పండి నాకు. వాడు ఎటువంటి వరాన్ని కోరుకున్నాడు? అది పురాణాల్లో ఉంది కాబట్టి, భాగవతంలో ఉంది కాబట్టి మనకు తెలుస్తుంది. కానీ అది ఎంత తెలివైనటువంటి వరం అలా ఆలోచిస్తే. బ్రహ్మను అడిగాడు నాకు మృత్యువు లేకుండా వరం ఇమ్మన్నాడు. బ్రహ్మ ఏమన్నాడు? అటువంటిది నాకే లేదురా నాయన, నీకెట్టిస్తానన్నాడు. అంటే ఏమన్నాడు తెలివిగా? ఓకే అట్టయితే ఇటువంటి వరాన్ని ఇవ్వండి అన్నాడు. ఏంటి ఆ వరం అంటే మానవుల చేత కానీ దానవుల చేత కానీ దేవతల చేత కానీ ఎవరి చేత కూడా నేను సంహరింపబడకూడదు. ఇంటి లోపల సంహరింపబడకూడదు, ఇంటి బయట సంహరింపబడకూడదు, ఆకాశంలో సంహరింపబడకూడదు, భూమి మీద సంహరింపబడకూడదు, రాత్రి సంహరింపబడకూడదు, పగలు సంహరింపబడకూడదు, ఏ ఆయుధము చేత నేను సంహరింపబడకూడదు. కానీ భగవంతుడు ఏంటి అంటే ఆచార్యులు చెప్తారు మోసగాళ్ళకు మోసగాడు భగవంతుడు. ఆ రకంగా వరం కోరుకునేటప్పుడే హృదయంలో నుంచి నిర్ణయిస్తున్నాడంటే నీ ఊహకందని రూపంలో వస్తాను నేను అప్పుడే డిసైడ్ అయిపోయాడంట భగవంతుడు. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా భగవంతుడు తెలివైనోడు అనేదానికి. ఎవరో ఒక వ్యాపారస్తులు వెంకటేశ్వర స్వామిని పార్ట్నర్గా పెట్టుకున్నాడంట. వ్యాపారంలో ఆదాయం వస్తే సగం ఇస్తాను స్వామి నీకు అన్నాడంట. నిజంగానే స్వామిని పార్ట్నర్గా పెట్టుకున్న తర్వాత ఆదాయం బాగా వచ్చిందంట. ఆయన కొండ మీదకి వెళ్ళాడు, సగం తీసుకెళ్ళాడు, కాటేజీలో పెట్టుకొని అటు అన్నాను కానీ సగం ఇస్తానని ఆయనకి సగం ఇస్తే చూశాడా లేకపోతే సగంలో సగం ఇస్తే చూశాడా ఏమైంది అని చెప్పి మళ్ళీ దాంట్లో సగం డివైడ్ చేశాడంట. చేసి కాటేజీలోనే పెట్టుకొని వెళ్ళాడంట. బాగా ఆదాయం వచ్చిందని ఒక వజ్రాల ఉంగరం చేయించుకున్నాడంట. అయితే అది కొంచెం లూజ్గా ఉండిందంట. వీడు ఆ సగంలో సగం తీసుకెళ్ళి ఉండిలో వేయడంలో ఆ వజ్రాల ఉంగరం లోపల పడిపోయిందంట ఉండిలో. అదేంటి అంటే వీడు రూమ్లో పెట్టి వచ్చిన సగం కన్నా ఎక్కువ అంట దాని విలువ. ఆయన అక్కడ గగ్గోలు పెట్టేశాడంట నా ఉంగరం పడిపోయిందని. వాళ్ళు వచ్చారంట, అధికారులు వచ్చారంట. ఏంటి అన్నాడు? నా ఉంగరం పడిపోయింది అన్నాడు. అధికారులు అన్నారంట ఉండిలో ఎవరి ఉంగరం ఏది పడినా కానీ అది ఇంకా వాళ్ళదవదు శ్రీవారిది అవుతుంది అన్నారంట. ఒక తల్లి తమిళనాడు నుంచి ఆమె పిల్లోడి చేత ఉండిలో వేయించాలని చెప్పి వాడి చేతిలో డబ్బులు పెట్టి ఉండిలో వేయించిపోతే పిల్లోడిని పడేసిందంట ఉండిలో. ఇంక టీటీడీ వాళ్ళు అన్నారంట ఉండిలో ఎవరు పడినా తల్లి నువ్వు పడిపోయినా కానీ స్వామి వాడివే ఇంకా పిల్లోడిని మేమే చూసుకుంటామని చెప్పి వాళ్ళు పెంచారంట పిల్లోని. ఎవరన్నా బాగా బతకలేకపోతే ఉండిలో పడిపోయి వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళే చూసేసుకుంటారు ఇంకా. సో ఇట్లాగా ఎంత తెలివైనటువంటి వరం కోరుకున్నాడు. రాత్రి లేదు, పగలు లేదు, ఆయుధం చేత కాదు,
మానవుడు కాదు, దానవుడు కాదు, దేవత కాదు. మరి భగవంతుడు ఎంత పక్కాగా డిసైడ్ చేశారో చూడండి ఇక్కడ. భగవంతుడు ఎంత పక్కాగా మానవుడు కాదు, దేవత కాదు, దానవుడు కాదు అన్నాడు. ఈయన ఏ రూపంలో వచ్చాడు? నరసింహ. సగం నరుడు సగం సింహం. ఏమని చెప్తాం ఆ రూపాన్ని? చాలామందికి అర్థం కాదు. ఎందుకు ఆ రూపం ఎత్తాడు అంటే మానవాళికి భగవంతుడు ఒక సందేశం, ఒరే నాయన హిరణ్యకశిపుడు కన్నా మీరు తెలివైన వాళ్ళు కాదురా నాయన, భగవంతుడితో ఆడుకోవద్దు, ఆయన మోసగాళ్ళకు మోసగాడు అని మనకు సందేశం ఇవ్వడానికి. వాడు అంత తెలివిగా ఆలోచించి వరం కోరుకున్నా కానీ దానికి భిన్నంగా భగవంతుడు వచ్చాడు కదా నరసింహ రూపంలో. ఇంట్లో చావకూడదు, బయట చావకూడదు అన్నాడు. ఎక్కడ పెట్టాడు? గడప మీద పెట్టాడు. గడప మీద. ఆకాశంలో చావకూడదు, భూమి మీద చావకూడదు అన్నాడు. తొడల మీద కూర్చోబెట్టుకున్నాడు, తొడల మీద పడుకోబెట్టుకున్నాడు. ఏ ఆయుధము చేత సంహరింపబడకూడదు అన్నాడు. నఖములు, వేలిగోళ్ళు. నిన్ను చంపడానికి ఒక ఆయుధం కావాలంటారా పిచ్చుడా? రాత్రి కాదు పగలు కాదన్నాడు. ద్విసంధ్య, సాయం సంధ్య వేళ రెండు మిశ్రమంగా ఉంటాయి. పగలు రాత్రి కలిసే సమయంలో. రాత్రి కాదు పగలు కాదు. చూసారా భగవంతుడు ఎంత తెలివిగలడు? తెలుగులన్నీ పుట్టింది ఆయన దగ్గర నుంచే కదా. మనం ఆయనకి నేను చాలా తెలివిగలను అంటే ఎట్లా? ఎందుకంటే ఇవన్నీ ఎందుకు జరిగాయంటే నీ తెలివితేటలు, చావు తెలివితేటలు భగవంతుడి ముందు చూపియద్దు. సింపుల్గా శరణాగతి పొందు ఆయనకి. నీ తెలివితేటలు ప్రదర్శించద్దు ఆయన ముందు. సో సంహారం చేశాడు అనమాట. సో అందువల్ల భక్తులను రక్షించడం కోసం భగవంతుడు ఆయన సంహారం చేస్తాడు, దుష్టులను సంహారం చేస్తాడు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఒక పాయింట్ ఉంది. ఏంటది అంటే హిరణ్యకశిపుడు సత్యయుగంలో ఒక రూపం తీసుకొని ఉన్నాడు. కానీ కలియుగంలో హిరణ్యకశిపుడు, రావణాసురుడు, హిరణ్యాక్షుడు, కంసుడు అందరూ కూడా మనలోనే ఉన్నారు, బయట లేరు, మనలోనే ఉన్నారు. అంటే మనలో కొంత శాతం ప్రహ్లాదుడు కూడా ఉన్నాడు, కొంత శాతం ధ్రువుడు కూడా ఉన్నాడు, మళ్ళీ వీళ్ళు కూడా ఉన్నారు. మీరు అనొచ్చు వాళ్ళు లేకపోతే మేము ఎక్కడ కూర్చుంటామా అని. ఉన్నారు, అయితే వాళ్ళు తక్కువ శాతంలో ఉన్నారు, వీళ్ళు ఎక్కువ శాతంలో ఉన్నారు. ప్రహ్లాదుడు అంటే పూర్తి శాతంలో ఉండుంటే ఆయన ఒక్క క్షణం కూడా భగవంతుని మర్చిపోలేదు. కానీ మనము ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోగానే మర్చిపోతాం. మర్చిపోయి మనం ఏంటి? హిరణ్యకశిపుడి కాలక్షేపం చేస్తాం, కంసుడి కాలక్షేపాలు చేస్తాం, ఇవన్నీ చేస్తాం. సో మనలో ఉన్నటువంటి హిరణ్యకశిపుణ్ణి, హిరణ్యాక్షుణ్ణి, కంసుణ్ణి, రావణాసురుణ్ణి వీళ్ళందరినీ కూడా బయటికి తొలగించాలంటే ఏం చేయాలా? ప్రహ్లాదుడు భక్తి చేసేసరికి నరసింహ భగవానుడు వచ్చాడు. మనం కూడా భగవంతుణ్ణి పిలిచి నాలో ఉన్నటువంటి రాక్షసత్వాన్ని పోగొట్టు స్వామి అని ప్రార్థన చేయాలా? ఆ ప్రార్థన చేసే విధాన్ని భగవంతుడు స్వయంగా కృష్ణ చైతన్య మహాప్రభు రూపంలో అవతరించి కలియుగంలో మనకందరికీ ఇచ్చాడు. ఏంటది అంటే ఆయుధము. కలియుగంలో ఆ ఆయుధం ఏంటి అంటే AK-47 లేకపోతే ఫిరంగా లేకపోతే న్యూక్లియర్ వెపనా అంటే వీటన్నిటికన్నా పవర్ఫుల్, కనిపించదు కానీ పని చేస్తుంది. ఏంటది అంటే నామ సంకీర్తన. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. సో మీ అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, చెడు కార్యక్రమాలు అనేటువంటివి రాక్షసులు చేసే పనులు. మద్యాన్ని సేవించడం, మాంసాన్ని భుజించడం, అది ఇది ఇవన్నీ రాక్షసులు చేసే పనులు. మరి రాక్షసులు చేసే పనులు చేస్తూ భగవంతుని కృప ప్రహ్లాదుడికి ఎక్కినట్టుగా నాకు ఉండాలంటే కుదరదు. సో అందువల్ల రాక్షస కార్యకలాపాలు పక్కన పెట్టేయండి.
ఈ తాగుడు, ఈ మాంసభక్షం, వీటన్నిటి వల్ల రోగాలు వస్తాయి, డబ్బు నష్టం అవుతుంది. ఈరోజు మీకు ఒక్క విషయం చెప్తాను, తాగుడన్నా వదిలేస్తారు కానీ ఈ మాంసభక్షం వదిలేది చాలా కష్టంగా ఉంది జనాలకి. కానీ మీకు నేను చెప్తున్నాను, ఈరోజు మాంసభక్షం వల్ల క్యాన్సర్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వస్తుందన్నమాట. వాళ్ళు ఆ జీవులన్నీ కూడా బరువులు పెరగడానికి దానికి ఏదేదో ఇంజెక్షన్లు అవి ఇవి వేసి వాటన్నిటి వల్ల ఈరోజు క్యాన్సర్ డే అని ఒకటి వస్తుంది. ఆ రోజు టీవీలు పెట్టి చూడండి, ప్రతి డాక్టర్ చెప్తాడు మాంసం భుజించే వాళ్ళల్లో ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుంది అని చెప్పి డబ్బిచ్చి ఇవన్నీ కొనుక్కోవాలో చెప్పండి. పండ్లు, పాలు, కూరగాయలు వాటితో కూడా రుచికరమైనవి చేసుకొని ఆనందంగా తినచ్చు. సో తర్వాత ఇంకోటి ఏంటి అంటే అహింస అనేటువంటిది అన్ని ధర్మాల్లోకి మొట్టమొదటిది. దాన్ని మనం వేరే జీవిని హింస చేస్తూ నేను ఆనందంగా జీవించాలంటే కుదరదు. అందుకని ఈ 4 వ్యసనాలకి దూరంగా ఉండండి. మాంసభక్షం లేదు, వ్యభిచారం లేదు, జూదం లేదు, మద్యం లేదు. ఈ 4 ధర్మానికి విరుద్ధమైనటువంటి కార్యకలాపాలు. ధర్మానికి విరుద్ధంగా నడుచుకుంటే మనం మృగాలు, మనుషులు కాదు. సో అందువల్ల ఈ 4 వ్యసనాలకి దూరంగా ఉంటూ ఉద్యోగమో వ్యాపారమో ధర్మంగా చేసుకుంటూ ప్రతిరోజు సమయం మిగులుతుంది. ఆ సమయాన్ని దేనికి కేటాయించాలంటే మనలో ఉన్నటువంటి రాక్షసుల్ని బయటికి త్రోలడానికి భగవత్ నామస్మరణ చేయాలా. భగవత్ నామస్మరణ చేయాలి. రోజు నామం చేయండి. ఈ 4 వ్యసనాలకి దూరంగా ఉండండి. అవకాశం ఉన్నప్పుడు సత్సంగంలో పాల్గొని భగవత్ సేవలో తరించడానికి ప్రయత్నించండి.